V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. అనంతపురం అర్బన్ ఎన్నికల్లో గెలిచేది నేనే అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. దగ్గుపాటి ప్రచారానికి పలు డివిజన్లలో ఘన స్వాగతం పలికిన నగర ప్రజలు. తెలంగాణలో పలు జిల్లాల్లో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ లో పాల్గొన్న 80 ఏళ్లు నిండిన వృద్ధులు, వికలాంగులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మంటలు భారీగా చెలరేగాయి. తలగబడుతున్న స్క్రాప్ గోదాంకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోదాంలో వస్తువులు దగ్ధమవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఇది आप किस पे काम करते हैं? पार्टनरशिप है। आपका इसमें पार्टनरशिप है। కాల్ చేసారు మనకు ఆటో చేసాం. పొగ చాలా దాదాపు ఒక 2-3 కిలోమీటర్ దూరం. మీరు ఏం రిపోర్ట్ సార్? నేను రిపోర్టర్. ఏం రిపోర్ట్? पूरा हो गया. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ ఎన్నికల అనే యుద్ధంలో గెలిచేది నేనే అంటున్న దగ్గుపాటి. అనంతపురం అర్బన్ 36, 37 డివిజన్లో దగ్గుపాటికి ఘన స్వాగతం పలికిన నగర ప్రజలు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి రాజకీయ అనుభవం ఉంది కానీ ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియడం లేదంటూ అవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదంటూ వారి ప్రవర్తన మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటూ దగ్గుపాటి మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. మేనిఫెస్టోలో పెన్షన్స్ అయితే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు, ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క దీనికి న్యాయం చేశారు మేనిఫెస్టోలో. ముఖ్యంగా ఫ్రీ ఇసుక విధానం. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇసుక భయంకరమైన రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక ఫ్రీ అనేసరికి బ్రహ్మాండమైన లేబర్ నుంచి రెస్పాండ్ వస్తుంది. అలాగే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవబోతున్నారు. 14 సీట్లు అనంతపురం గెలవబోతున్నాం. 2 పార్లమెంటు గెలవబోతున్నాం. నిన్న ఒక చిన్న సంఘటన అనంతపూర్లో జరిగింది. దాన్ని పట్టుకొని ఈరోజు అనంత వెంకటరామరెడ్డి ట్రోల్ చేసి దగ్గుబాటి ప్రసాద్ ఫ్యాక్షనిస్ట్ అనే ఒక చిత్రీకరణ మొదలుపెట్టాడు. ఆయనకి ఈ 30-40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకొని దాన్ని చిత్రీకరణ మొదలుపెట్టాడు. దగ్గుబాటి ప్రసాద్ అనేవాడు అనంతపురం ప్రజలకు అందరికీ తెలుసు, ఎలాంటి వాడు అనేది తెలుసు. మీరు ఈ చిన్న చీప్ ట్రిక్స్, పాలిటిక్స్ ప్లే చేస్తే మాత్రం ప్రజలు చీకొట్టే పరిస్థితి మీకు దగ్గరకు వచ్చింది. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారని తెలిసి ఇలా మాట్లాడుతున్నారు.
ఎవరినో ఒకరినో ఇద్దరు చెంచాగాలను నేర్చుకొని నువ్వు మాట్లాడుతున్నావు అనంత వెంకటరామరెడ్డి. నువ్వు ఇంటికి పోయే దగ్గరికి వచ్చింది, ఇంటికి పోయే రోజు గుర్తుపెట్టుకో, నీ అనుభవం అంత లేదు, నా వయసు, కానీ నిన్ను ఓడించబోతున్నాను నేను. ఇది గుర్తుపెట్టుకున్నా అనంత వెంకటరామరెడ్డి. నువ్వు చిన్న చిన్న చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ ప్లే చేయొద్దు. నేను ఫ్యాక్షనిస్ట్ కాదు, చదువుకుని యువకుని ఉత్సాహవంతుని. నన్ను ఎదుర్కోలేక నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రచారానికి ప్రతి ఒక్కరూ ఇంటి ముందుకు వచ్చి కూడా మాకు తెలుగుదేశం అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మహిళలైతేనేమి పురుషులైతేనేమి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు మాకు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హోమ్ ఓటింగ్ గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లాలో అప్లై చేసుకున్న 1083 మందికి నేటి నుంచి మే 6 వరకు హోమ్ ఓటింగ్ జరగనుంది. సంగారెడ్డి జిల్లాలో హోమ్ ఓటింగ్ జరుగుతోంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు 12D ఫామ్ లో ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. సిద్దిపేట జిల్లాలో వృద్ధులు, వికలాంగుల ఇంటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓట్లు వేయిస్తున్నారు. మెదక్ జిల్లాలో 744 మందికి ఈ నెల 5 వరకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉంది. అయిపోయిందా? మళ్ళీ మళ్ళీ ఇట్లా మళ్ళీ ఉంటే మళ్ళీ ఇడిచిపెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కొంత మేరకు వరిధాన్యం, పశువుల పాక, పూర్తిగా గడ్డివాము దగ్ధమైంది. రైతులు జెల్ల ఐలయ్య, పాక దేవరాజు, జెల్ల పోచయ్య, పాక సతీష్, పాక దేవయ్య, వారితో పాటు 20 మంది రైతుల షెటర్, డబ్బులు, పైపులు పూర్తిగా దగ్ధమవడంతో ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. నష్టపోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చూడు ఎందుకన్నా మంచిది నీ గడ్డ పట్టుకుని ఇవ్వందా గేడు ఉండు
దీన్ని మళ్ళీ వచ్చి నెగ్గిపోయి దేశంలో బీజేపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తిప్పలు తప్పవని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరామ్ నగర్ లో ఆయన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రౌడీ షీటర్లను పెంచి పోషించి తన వ్యతిరేకులపై దాడి చేయించిన దుర్మార్గుడు మాగంటి గోపీనాథ్ అని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తానని మాట ఇచ్చారు. ऐसे कामों से जो है लोगों को प्रधानमंत्री जो बात करना था वो बात छोड़ के जो है लोगों को गुमराह करते हुए आज भी बोल रहे थे। आज मैं पेपर पढ़ रहा था, बीसी एसटी एससी माइनॉरिटी का रिजर्वेशन नहीं रहेगा। बाप की जागीर नहीं है। हिंदुस्तान की जो जब एक कॉन्स्टिट्यूशन बना, डॉक्टर बाबा साहेब अम्बेडकर जब कॉन्स्टिट्यूशन लिखने को बैठे थे, उन्होंने देखा हिंदुस्तान के अंदर जिस तरीका ब्रिटिशों के सरकार में कैसा जुल्म ज्यादती हुआ था। अगर हिंदुस्तान के अंदर एक सेकुलर जमात, एक सेकुलर पार्टी, सेकुलर फोर्स सत्ता में आती है तो ये कॉन्स्टिट्यूशन जो हमारी जमहूरियत में हमको क्या हक मिलना चाहिए, बिल्ला मजहब और मिल्लत, ये हमको ये मिलना चाहिए। इसीलिए उन्होंने कॉन्स्टिट्यूशन में लिखा, सबके लिए हक लिख दिया उन्होंने। ये सब लोग जो है उसके अंदर कॉन्स्टिट्यूशन के होने के बाद में ये कॉन्स्टिट्यूशन जो कमेटी बैठी थी, जब वो कमेटी में सरहद के हमारे जो है खान अब्दुल गफार कासम क्या बात करना, हिंदुस्तान की जो है रखवाला है, हिंदुस्तान की रखवाला होते हुए जो है आम आवाम की आवाज को नहीं सुन रहे, लेकिन आम आवाज को जो है यहाँ पर लोगों को जो है गुमराह कर कर और जिस तरह ये हमारे हिंदुस्तान की जो गंगा जमुना की तहजीब है, उस तहजीब को भूलकर जो है आज जो है लोगों के अंदर एक नफरत फैलाने का जो साजिश चल रही है, आप लोग इससे आगाज होना चाहिए। बैकवर्ड क्लासों के लिए कल हमारे चीफ मिनिस्टर साहब बैकवर्ड क्लास వాళ్ళు ఉండో ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రి గారు అడిగారు, రాహుల్ గాంధీ గారు అడిగారు, హైదరాబాద్ ఓటర్లందరూ స్వచ్ఛందంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసులం ప్రజలకు అండగా ఉంటామని బోరబండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్ర బలగాలతో పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ వీరశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించేందుకు పోలీసులు నిత్యం ప్రజలకు అండగా ఉంటారన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పై స్థాయి అధికారుల సలహాలు సూచనల మేరకు సమన్వయంతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వెంకటాపురం 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి కాలనీ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేసి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, రావుల అంజయ్య, శంకర్, సంపత్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్న ఎలక్షన్లు ఒక తీరు ఉన్నాయి. క్యాండిడేట్ బట్టి పరిస్థితులను బట్టి ఎట్లా జాగ్రత్త ఏ కూడా జిల్లాలే మనం కనబడడం దొరకడు, దొరికితే మనం మాట్లాడడానికి కూడా మనకు అవకాశం అలాంటి పరిస్థితి. కాబట్టి ఆ బాధ్యత అంతా కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఎమ్మెల్యే గారు డివిజన్ లెవెల్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం అబద్ధాలతోటి 6 గ్యారెంటీలు చెప్పి అనేక రకాలుగా మోసం చేసింది. 2000 నుంచి 4000 ఇస్తున్నారు, 500కి గ్యాస్ కనెక్ట్ ఇస్తున్నారు, 200 యూనిట్లు ఉంటే మాఫ్ అన్నారు కరెంటు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, ఇంకా అనేక రకాలే గృహలక్ష్మి ఇస్తున్నారు, అనేక రకాల మన ముందు పెట్టారు. ఏవో చేసి గ్రామాలలో నమ్మారు. 2000 4000 ఇస్తారట, రైతు బంధు 10,000 15,000 ఇస్తారట ఎకరానికి అనేది వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఇవాళ 135 డివిజన్లో ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క 135 డివిజన్లో మా సబితక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మేము ఒక సర్వే చేయించుకున్నప్పుడు ఈ సర్వేలో అత్యధికంగా ఇక్కడ నుంచే మెజారిటీ వస్తున్న సందర్భాన్ని మా యొక్క నాయకులకు తెలియజేయడానికే ఇక్కడికి వచ్చినాం. ఇదే టెంపోని ముందుకు తీసుకెళ్తూ మా రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మా యొక్క లీడర్లని, కార్యకర్తలని, ఇక్కడున్న 135 డివిజన్లో ఉన్న మా యొక్క ప్రతి ఒక్క అక్కలకు, అన్నలకు నా యొక్క విజ్ఞప్తి చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని తెలియజేసుకుంటాను. ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డి గారు రావడం మూలాన మాకు అనేక రైల్వే లైన్లతో సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించుకొని అద్భుతంగా 5 ఏళ్లలో మల్కాజ్గిరిని అద్భుతంగా డెవలప్ చేసుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా 135 డివిజన్ సబితక్కకు, మా నాయకులకు, అదేవిధంగా మా యొక్క పెద్ద మల్కాజ్గిరికి ఒక భీష్మపితామహుడైనటువంటి రావుల అంజన్నకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో రాత్రి కాలభైరవ స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారికి హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. అనంతపురం అర్బన్ ఎన్నికల్లో గెలిచేది నేనే అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. దగ్గుపాటి ప్రచారానికి పలు డివిజన్లలో ఘన స్వాగతం పలికిన నగర ప్రజలు. తెలంగాణలో పలు జిల్లాల్లో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ లో పాల్గొన్న 80 ఏళ్లు నిండిన వృద్ధులు, వికలాంగులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.